ఎస్, చూడండి స్పీసీస్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటిది? స్పీసీస్ కాన్సెప్ట్. స్పీసీస్ అంటే స్పీసీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీసీస్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్ మీనింగ్ కైండ్. స్పీసీస్ అంటే ఏ కైండ్ ఆర్ అపియరెన్స్. గుర్తుపెట్టుకోండి, స్పీసీస్ అంటే లాటిన్ వర్డ్లో ఏందని అర్థం? కైండ్ అండ్ అపియరెన్స్. ఇట్లాంటి 8 క్వశ్చన్లు అడిగేది వాడు. ఓకే, స్పీసీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. స్పీసీస్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ మీనింగ్ కైండ్ ఆర్ అపియరెన్స్. జాన్ రే, JOHNRAY, John Ray in his book Historia గుర్తుపెట్టుకోండి, Historia Generalicis. గుర్తుపెట్టుకోండి, జాన్ రే ఇన్ హిజ్ బుక్ హిస్టోరియా జెనీరాలిస్ ప్లాంటేరియం Generian, his book Historia Generalis Plantorium used the term species. Used the term species and described species on the basis of common descendant. On the basis of the common descendant. Origin from common ancestors. చూడండి, కామన్ డిసెంట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ జనరేషన్కి ఒకటే తాత వీళ్ళన్నమాట. అట్లా ఆరిజిన్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టర్స్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ మార్ఫలాజికల్లీ సిమిలర్ ఆర్గానిజమ్స్. తర్వాత లిన్నెయస్ కన్సిడర్డ్ స్పీసెస్. కార్లస్ లిన్నెయస్ కన్సిడర్డ్ స్పీసెస్ ఇన్ హిజ్ బుక్ సిస్టమే న్యాచురే. Carl Linnaeus considered species in his book Systemae Naturae as the basic unit of classification. Buffon, Buffon, in his book Natural History proposed the idea of evolution of species. So which is the foundation for the biological concept of evolution. సో ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఐడియా ఆఫ్ ఎవల్యూషన్ స్పీసెస్ అని, ఇది దేనికి దోహదం చేసినట్టే ఫౌండేషన్ ఫర్ ద బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్. దిస్ బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే బయాలజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసెస్ డైనమిక్ నేచర్ ఆఫ్ స్పీసెస్ became more popular with the publication of the book. The Origin of Species by Charles Darwin. Buffon's biological concept of species explains that species is an interbreeding group of similar individuals. Sharing common gene pool అంటే కామన్ డిసెంట్ లేకుంటే కామన్ ఆరిజిన్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టర్స్ అని అర్థం. షేరింగ్ ద కామన్ జీన్ పోల్ అండ్ ప్రొడ్యూసింగ్ ఫర్టైల్ ఆఫ్స్ప్రింగ్స్. స్పీసీస్ ఈజ్ కన్సిడర్డ్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ which are ఒకటి reproductively isolated from the individuals of other species. దీన్ని ఏమంటారు? బ్రీడింగ్ యూనిట్.
షేరింగ్ ద సేమ్ ఇకలాజికల్ నిచ్ అంటే ఇకలాజికల్ యూనిట్ అంటారు. నిచ్ అంటే ఏం లేదు, పొద్దున్న లేచిన కాడ నుంచి టిఫిన్ చేస్తాం, స్నానం చేస్తాం, మళ్ళీ డ్యూటీ వేస్తాం, మళ్ళీ డ్యూటీలో ఏం చూస్తాం అన్నీ ఇది డైలీ ఉంటుంది. సో దాన్ని హ్యాబిటేట్ని అంటే లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు హ్యాబిట్ ఏముంటుందో దాన్ని నిచ్ అంటారు, జంతువుకైనా మనిషికైనా. షేరింగ్ ద సేమ్ ఇకలాజికల్ నిచ్ దాన్ని ఇకలాజికల్ యూనిట్ అంటారు. షేరింగ్ ద సిమిలారిటీ ఇన్ ద కార్యోటైప్ అంటే న్యూక్లియస్లో జెనెటిక్ యూనిట్ అంటారు. షేరింగ్ ద సిమిలర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ క్యారెక్టర్స్ అంటే ఎవల్యూషనరీ యూనిట్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎవల్యూషనరీ యూనిట్ అని అంటారు. చూడండి, లెట్ us కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమంటారంటే ఎగ్జాంపుల్ 1, ఎపీస్ ఇండికా అంటే తేనెటీగలు ఇవన్నీ. ఎపీస్ ఇండికా, ఎపీస్ డార్సోటా, ఎపీస్ మిలిఫెరా, ఎపీస్ ఫ్లోరా. ఎపీస్ ఇండికా, ఎపీస్ డార్సోటా, ఎపీస్ మిలిఫెరా, ఎపీస్ ఫ్లోరా. In the above example, Indica, Darsota, Mellifera, Floria are different species belonging to the same genus. చూడండి, genus called the Apis. Example 2, Ferritema postuma. Ferritema postuma, Periplaneta americana, బొద్దింక. Ferritema postuma, Periplaneta americana and Panthera leo అంటే ఏంది? లయన్. Panthera leo. In the example 2, the words postuma, America, leo are the names of the different species belonging to different genera. ఇక్కడేమో సేమ్ జెనీరా, ఇక్కడ డిఫరెంట్ జెనీరా అని చెప్తున్నాడు. సమ్ టైమ్స్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ ఆఫ్ ఏ జీనస్ కెన్ ఇంటర్బీడ్. సమ్ టైమ్స్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ ఆఫ్ ఏ జీనస్ కెన్ ఇంటర్బీడ్, బట్ దే జనరల్లీ give rise to sterile offspring. A cross between a female donkey and male horse. A cross between female donkey and male horse gives rise to sterile offspring called the hinny. hinny. దీన్ని ఏమంటారంటే స్టెరైల్ హైబ్రిడ్ అంటారు. ఏమంటారు? స్టెరైల్ హైబ్రిడ్ అంటారు. నెక్స్ట్ డోబుచ్ హ్యాండ్స్కై. డోబిచ్ హ్యాండ్స్కై, DOB డోబ్ జెడ్ హ్యాండ్స్కై, DOB జెడ్ హ్యాండ్స్కై. డోబ్ హ్యాండ్స్కై introduced the concept of Mendelian population while defining a species. స్పీసీస్ అనే దానిని నిర్వచిస్తున్నప్పుడు అతను కాన్సెప్ట్ ఆఫ్ మెండెలియన్ పాపులేషన్ని ప్రవేశపెట్టినాడు. ఈ స్పీసీస్ యొక్క డెఫినేషన్ని చెబుతున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ మెండెలియన్ పాపులేషన్ని ప్రవేశపెట్టినాడు. ఎవరు? డాడ్జ్ హ్యాండ్స్కీ. మనకు మెండెలియన్ పాపులేషన్ అంటే మెండెల్లోకి వెళ్ళిపోతుంది, తప్పు. ఇతను ఏ మెండెలియన్ పాపులేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెక్సువల్లీ రిప్రొడ్యూసింగ్ ఇండివిజువల్స్ within which mating takes place. They share a common gene pool. The members of species show associative mating. చూడండి, ఇక్కడ వచ్చింది అంటే ఏంది? సెలెక్టివ్ మేటింగ్ అన్నా, అసోసియేటివ్ మేటింగ్ అన్నా, నాన్ ర్యాండమ్ మేటింగ్ అన్నా ఒకటే. అసోసియేటివ్ మేటింగ్, ప్రిఫరెన్షియల్ మేటింగ్, సెలెక్టివ్ మేటింగ్, నాన్ ర్యాండమ్ మేటింగ్ స్పెసిఫిక్ దాంతోనే అనమాట. అది దాన్ని ఏమంటారు? ద మెంబర్స్ ఆఫ్ స్పీసెస్ షో assortative mating, preferential mating. Population of a species inhibiting different geographical area or in a continuous process. Population of a species inhibiting different geographical area or in a continuous process of adapting to the conditions of their
surrounding environment. This leads to the evolution of new species. This leads to the evolution of new species in the course of time. సో ఈ విధంగా స్పీసీస్ ఈజ్ ఏ డైనమిక్. అంటే డైనమిక్ అంటే ఏంది, ఎప్పుడు మారుతూ ఉంటాయి. చూడండి, స్టాటిక్ అంటే ఏంది, మారకపోకుండా అలా ఉండడం. డైనమిక్ అంటే మారుతూ ఉండడం. సో దీని విధంగా ఇది లీడ్స్ టు ఎవల్యూషన్ ఆఫ్ న్యూ స్పీసెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. సో ఈ విధంగా స్పీసీస్ ఈజ్ డైనమిక్ అని చెప్పాడు. ఫైండ్ అవుట్ ద సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ అట్లీస్ట్ 5 animals అరౌండ్ యువర్ హోమ్. ఇది మాకు సంబంధం లేదు.